వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మరి బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు మనకి ఎట్లా తెలుస్తాయి? ఈసీఐ నెట్, బాబా పోస్టర్ ఉందమ్మా, ఈసీఐ నెట్. ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో మీకు అన్ని వివరాలు కూడా దొరుకుతాయి. ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఒకసారి చూడండి. అది బాబు నాకు ఇచ్చాము. అది చాలా చాలా ఇంపార్టెంట్ యాప్. ఇది బ్యూటిఫుల్ యాప్, చాలా బాగా డెవలప్ చేసిండ్రు. గూగుల్ ప్లే స్టోర్ లో, అదే విధంగా మరి యాపిల్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది. ఈసీఐ నెట్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఓటర్ ఐడి కార్డు అందులో ఫీడ్ చేయగానే మీకు మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీరు వారికి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీకు 3 ఫామ్ల గురించి చెప్తా. ఫామ్ 6 అంటే ఏంటి? ఫామ్ 6 అంటే ఏంటి? ఎస్ సార్, కొత్త ఓటర్. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పేరేం పేరు? చాక్లెట్ ఇవ్వండి అనుకోటి. కొత్త ఓటరు నమోదు. కొత్త ఓటర్ నమోదు కావాలంటే ఉండాల్సిన 3 అర్హతలు ఏంటి చెప్పండి? స్థానికుడై ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎంత? 18 years ఉండాలి. మూడోది భారత పౌరుడై ఉండాలి. ఓకే, భారత పౌరుడై ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే విధంగా స్థానికుడై ఉండాలి. వెరీ గుడ్. కానీ మీకు సీక్రెట్ చెప్తా, చచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చెప్పకండి ఇది. ఓకేనా? ఒకసారి చేతులు ఎత్తండి అందరు కూడా. వెరీ గుడ్. వెనక కూడా పండల కిందనోళ్ళు కూడా ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి చెప్పకండి. మీడియా మిత్రులారా, ఇది రాయకండి దయచేసి. ఇది మా సీక్రెట్ విషయం. 18 సంవత్సరాలు నిండకపోయినా కూడా మీరు ఓటర్ను నమోదు చేయించవచ్చు. ఎవరికి చెప్పదు. 17 సంవత్సరాలు అయిపోయిన వెంటనే కొత్త ఓటరు దగ్గరికి పోయి, అక్క, తమ్ముడు, చెల్లె, దయచేసి మీ ధృవీకరణ పత్రం ఇవ్వండి, జనన ధృవీకరణ, మీ నేటివిటీ ఇవ్వండి. నేను ఫామ్ 6 కింద నేను నీ కొత్త ఓటు అప్లై చేస్తా అంటారు. వాళ్ళు అమాయకంగా అడుగుతారు, సార్ నాకు 18 సంవత్సరాలు రాలేదు కదా అని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మనకు ఒక కొత్త వెసులుబాటు కల్పించింది. 17 సంవత్సరాలు నిండిన వెంటనే మీరు కొత్త ఓటుకు అప్లై ఫామ్ 6 ద్వారా చేస్తే వెంటనే 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 జనవరి 1వ తారీఖు నాడు 17 సంవత్సరాలు నిండితే, 18 నిండితే జనవరి 1 నాడు ఆటోమేటిక్గా మీ ఓటు బిఎల్ఓ ఎంఆర్ఓకి పంపించేస్తాడు. ఏప్రిల్ 1 నాడు నిండితే అప్పుడు పంపిస్తాడు. జూలై 1 నాడు నిండితే అప్పుడు పంపిస్తాడు. అదేవిధంగా అక్టోబర్ 1 నాడు నిలబడితే అప్పుడు పంపిస్తాడు. అట్లా 4 ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా మంది అనుకుంటారు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే కొత్త ఓటుకు అప్లై చేయాలి. మీరు మాత్రం ఆ పని చేయకుండా, ఈ సీక్రెట్ కాంగ్రెస్ బీజేపీలకు చెప్పకుండా మీరు మాత్రం 17 నిండిన వెంటనే ఓటుకు అప్లై చేయండి. ఫామ్ 7 అంటే ఏంటి? ఫామ్ 7 అందరు రైట్ సైడ్ లో చెప్తాను, లెఫ్ట్ సైడ్ వాళ్ళు మీరు చెప్పండి. ఫామ్ 7 అంటే ఓట్ల తొలగింపు. చాలా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది ఇందుకోసమే. ఓట్ల తొలగింపు నిర్దాక్షిణ్యంగా జరుగుతుంది. దీని పట్ల మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మిత్రులారా, పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ముందు మనకు 100 మంది ఎమ్మెల్యేలు గెలవాలి. అచ్చంపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలంటే మీరందరూ కూడా ఓటర్ల దగ్గరికి పోవాలి. ఓటర్ల దగ్గరికి పోతే ఆ వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి. కరెక్ట్? ఆ వ్యక్తికే ఓటు హక్కు లేకపోతే మన కళ నిజమవుతుందా? అందుకొరకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫామ్ 7 ఓట్ల తొలగింపు. మీకు తెలవకుండా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నది. బిఎల్ఓలు ఇంతకుముందే చెప్పినట్టుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి విధేయులై ఉంటారు కాబట్టి బిఎల్ఓలు వాళ్ళు మనం ఒక్క రోజు లేకపోయినా వీళ్ళు షిఫ్టెడ్ అని రాసేస్తారు. అంతే, షిఫ్టెడ్. వెస్ట్ బెంగాల్ జరిగింది అదే. షిఫ్టెడ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినరు అని రాస్తారు. నీకు నోటీస్ కూడా రాదు. కానీ
బిఎల్ఏగా బిడ్డ మాకు నోటీస్ వచ్చిన తర్వాతనే నువ్వు ఆ ఓటు తొలగింపు కార్యక్రమం చేయాలి. చాలా మంది బతికున్నా కూడా చచ్చిపోయినని రాపిస్తారు. ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పింది అదే. 2018లో బతికిన వాళ్ళు కూడా చంపే కుట్ర జరిగింది. అందుకొరకే మీరు 2018లో జరిగినది ఇక్కడ జరగకూడదంటే మీరు ఓట్లు తొలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. డెత్ సర్టిఫికెట్ కానీ ఇంకా ఏవైనా బర్త్ సర్టిఫికెట్, ఒక ఆయన బతికే ఉంటే నేను బతికే ఉన్నాను అని ఆ వ్యక్తి దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇక మూడవది ఫామ్ 8 అంటే ఏంటి? ఫామ్ 8 మార్పులు చేర్పులు. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ బ్రదర్కి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏం కాదు. ఫామ్ 8 అంటే సవరణలు. ఓకే, ఇక నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి అయితే మీకు చెప్తా. ఒక నెల రోజుల క్రితం నా ఓటు సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటే అక్కడ బిఎల్ఏ నాకు 4 సార్లు కాల్ చేసిండ్రు. నేను ఎత్తుకోలేదు. ఎత్తుకోకపోతే నేను ఏమో సీరియస్ ఉందేమో, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదేమో నేను కాల్ చేస్తే ఆయన బూత్ లెవెల్ ఏజెంట్ వెంకట స్వామి. వెంకట్ ఎందుకు కాల్ చేసినావు వెంకట్ అంటే, సార్ 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 మీ ఓటు పోయిందంటాను. అమ్మా నా ఓటు ఎట్లా పోతుంది? నేను నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసిన, సిర్పూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, మన సిర్పూర్లో గ్రామ పంచాయతీలో ఓటేసిన, ఇప్పుడు నీ ఓటు పోయింది అంటున్నాడు ఆయన. బిఎల్ఓ మేడంతో మాట్లాడండి అంటే ఆమె బిఎల్ఓ ఒక మాట అన్నది, సార్ మీరు 2025లో పంచాయతీ ఎలక్షన్లో ఓటేసినారు, చాలా బాగుంది, కానీ మీ ఓటు మ్యాప్ అయితే లేదు సార్ అన్నది. నాకు ఒక్కసారి గుండె పగిలింది. అమ్మా నా ఓటు మ్యాప్ కాకపోవడం ఏంటి మేడం? నేను మీరు ఆమె అడిగింది 2002లో మీరు ఎక్కడున్నారంటే, నేను 2002లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నానండి అని. 2002లో కరీంనగర్ జిల్లా ఎస్పీ ఉంటే మీరు ఓటు ఎక్కడ వేసిన 2004లోనే అడిగింది. 2004లో నేను ఓటు కరీంనగర్ జిల్లాలోనే వేసిన. అయితే మరి అప్పటి మీ ఓటర్ లిస్టులో అయితే మేము చూస్తే దొరికితే దొరికినట్టు, లేకపోతే పోయిందన్నది. తర్వాత మళ్ళీ ఆమె డేటాబేస్ అంతా చెక్ చేస్తే కరీంనగర్లో నా ఓటు దొరకలేదు. మళ్ళీ ఫోన్ చేసింది, సార్ మీకు ఓటు రానట్లండి, దయచేసి మేడం నా ఇజ్జత్ పోతుంది. నేను నాగర్కర్నూలు ఎంపీగా పోటీ చేసిన, అచ్చంపేటలో ప్రచారం చేసినాం, కల్వకుర్తిలో ప్రచారం చేసినాం, అలంపూర్లో ప్రచారం చేసినాం. నిరంజన్ రెడ్డి గారు నా కోసం భయంకరంగా తిరిగిండ్రు. కానీ ఇప్పుడు మీరు నాకు ఓటు లేదంటే నా పరిస్థితికి అర్థమైపోద్ది అంటే, ఆమె మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ బిఎల్ఏ ఫోన్ చేసిండు. సార్ 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 గుడ్ న్యూస్ అన్నాడు. మళ్ళీ బిఎల్ఓతో మాట్లాడమన్నాడు. బిఎల్ఓతో మాట్లాడితే, సార్ మళ్ళీ ఒకసారి మేము డేటాబేస్ చెక్ చేశాము, డేటాబేస్ చెక్ చేస్తే మీ ఓటు జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్లో దొరికింది అని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు చప్పట్లు ఎవరికి కొట్టాలో చెప్పండి. బిఎల్ఓ కొడదామా బిఎల్ఏ కొడదామా? ఎంతమంది బిఎల్ఓ కొడతారు, ఎంతమంది బిఎల్ఏ కొడతారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. బిఎల్ఏ కొట్టండి. మిత్రులారా, బిఎల్ఓలకి ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇంతమంది మేము కారులో వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినాం. బిఎల్ఓలకు జీతాలు చక్కగా వస్తలేవు, వాళ్ళకు వేతనాలు చక్కగా ఇస్తలేరు, వాళ్ళకు చదువు అంటే సగం వచ్చి సగం రాక ఈ సెల్ ఫోన్లో యాప్లో ఫీడ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ మన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 326 అధికరణం ద్వారా ఈ దేశంలో పురుషులైనా మహిళలైనా ధనికులైనా పేదలైనా కాశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా గుజరాత్ అయినా నాగాలాండ్ అయినా హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా బుద్ధిస్టులైనా ఆస్తికులైనా నాస్తికులైనా వీళ్ళందరికీ ఒక ఓటు ఇచ్చారు ఆర్టికల్ 326లో. అలాంటి పవిత్రమైన ఓటును కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉన్నది. అప్రమత్తంగా ఉండాలి, చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకొరకే మా బిఎల్ఓ దగ్గరుండి మా ఓట్లు పోనీయొద్దని కూర్చున్నాడు. మీరు కూడా రేపు అట్లనే కూర్చోవాలి, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. ఈ రోజు నుంచే మీ ఓటర్ల లిస్టులు అందరూ కూడా మన ఓట్లు ఎవరున్నారు, ఈ ఊరికి కొత్తగా వచ్చిన కోడళ్ళు ఎవరు, ఈ ఊరిలో చనిపోయిన వాళ్ళు ఎవరు, ఇక్కడ నుంచి ఉప్పు కూడా పోయి పని